హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ నాగేంద్ర ఫ్రమ్ విశాల్ ఓవర్సీస్. రష్యాలో మీకు స్టూడెంట్స్కి రెండు రకాల కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ కాంట్రాక్ట్ వచ్చేసరికి బై పార్టీ కాంట్రాక్ట్ యూనివర్సిటీస్, నెక్స్ట్ వచ్చేసరికి ట్రై పార్టీ కాంట్రాక్ట్ యూనివర్సిటీస్. సార్, బై పార్టీ ట్రై పార్టీ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్. బై పార్టీ అంటే మిమ్మల్ని ఒక యూనివర్సిటీకి పంపినప్పుడు, ఇప్పుడు సపోజ్ నేను ఒక పిల్లాన్ని పంపాను అనుకోండి యూనివర్సిటీకి. సో కాంట్రాక్ట్ ఈజ్ మేడ్ బిట్వీన్ యూనివర్సిటీ అండ్ స్టూడెంట్, అంతే. సో స్టూడెంట్కి యూనివర్సిటీకి మధ్య కాంట్రాక్ట్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంత, సెకండ్ ఇయర్ ఇంత, థర్డ్ ఇయర్ ఇంత, ఫోర్త్ ఇయర్ ఇంత, ఫిఫ్త్ ఇయర్ ఇంత, సిక్స్త్ ఇయర్ అనేది ఒక అగ్రిమెంట్ అనమాట. బై పార్టీ అగ్రిమెంట్ అంటే. సో ఇప్పుడు ఇందులో వచ్చేసరికి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది. ఎంత ఉందో అంతే కడతావు. అంటే రష్యాలో మొత్తం రష్యాలో టోటల్ 82 ఓబ్లాస్ట్లు ఉన్నాయి, సిటీస్. అందులో సిటీని బట్టి గవర్నమెంట్ ఫీజు డిసైడ్ చేస్తుంది. పెద్ద సిటీ అనుకోండి ఎక్కువ ఫీజు, చిన్న సిటీ అంటే తక్కువ ఫీజు. ఇప్పుడు మాస్కోలో ఎందుకు ఏ కాలేజ్ అయినా 6 లక్షలు స్టార్ట్ అవుతుంది, దాని రేంజ్ అది. సెయింట్ పీటర్స్బర్గ్లో ఎందుకు 4.5 లక్షలు స్టార్ట్, దాని రేంజ్ అది. కజాన్లో ఎందుకు ఫీజు ఎక్కువ, దాని రేంజ్ అది. వోల్గోగ్రాద్లో ఎందుకు ఫీజు, దాని రేంజ్ అది. అక్కడ ఉన్న పాపులేషన్, దాని ఉన్న ఎకనామిక్ కండిషన్ని బట్టి రష్యా డిసైడ్ చేస్తుంది ఫీజు ఇంత అని. అప్పుడు బై పార్టీలు ఏంటంటే మీకు ట్రాన్స్పరెన్సీ కనపడుతుంది. ఇప్పుడు యారోస్లావ్లో ఉందనుకోండి, ఫీజు 2.6, 2,60,000 అంతే. ఆ రీజియన్కి అది గవర్నమెంట్ పెట్టింది. సో ఇదే ఉంటుంది అనమాట. సో ఓమ్స్కి ఉందనుకోండి 2.89 lakhs అంతే. ఆ రీజియన్కి ఆ ఫీజు. సెయింట్ పీటర్స్బర్గ్ ఉంది 4.5 lakhs, ఆ రీజియన్కి ఆ ఫీజు. కజాన్ 4.75, ఆ రీజియన్కి ఆ ఫీజు. ఇది 3.40, ఇది 4.4, ఇది 6. స్టేట్ని బట్టి అక్కడ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఆ ఫీజు. సో ఎంత ఉందో అంతే కడతావు. బై పార్టీలో నీ డబ్బులు సేవ్ అవుతాయి, ట్రాన్స్పరెన్సీ ఎక్కువ, ఒక ఫిక్స్డ్ కమిట్మెంట్ ఉంటుంది. రెండో టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఉంది, ట్రై పార్టీ కాంట్రాక్ట్ అని. ఇదేమి ఇల్లీగల్ కాదు, ఇది లీగల్. ఇదేంటంటే ఇక్కడ బై పార్టీలో ఏం జరిగింది, స్టూడెంట్ యూనివర్సిటీ కట్టుకుంటాడు అంతే, నో మిడిల్ మ్యాన్. ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్ మధ్యలో వాడు కడతాడు, మిడిల్ మ్యాన్, వాడిని కాంట్రాక్టర్ అంటారు. మధ్యలో వాడు కట్టిన తర్వాత మధ్యలో వాడు యూనివర్సిటీకి కడతాడు. అందుకే ట్రై పార్టీ అగ్రిమెంట్, నథింగ్ ఇల్లీగల్, అది కరెక్టే. ఈ కాంట్రాక్టర్కి అక్కడ రిజిస్టర్డ్ కంపెనీ ఉంటుంది, సో లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, పర్వాలేదు. యూనివర్సిటీ చెప్తుంది అది. ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటారంటే అక్కడ ఒక రిజిస్టర్డ్ ఒక ఫర్మ్ కానీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ, ఎల్ఎల్పి కానీ ఏదన్నా అది ఉంటేనే వాళ్ళు చేసుకోగలరు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ట్రై పార్టీ అగ్రిమెంట్తో ఇష్యూ లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, ఒక కాలేజ్లో ఒక 4-5 పని చేస్తే ట్రై పార్టీ అనే ఇష్యూ ఉండదు. ఎందుకు? అందరు సమానంగా అదే ఫీజు కట్టాలి కాబట్టి. అంటే ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒరెన్బర్గ్ అనే స్టేట్ ఉంది. ఒరెన్బర్గ్ అనేది కూడా యారోస్లావ్ లాంటిదే, అదే మాస్కో రేంజ్ కాదు. కానీ ఒరెన్బర్గ్లో ఫీజు ఎందుకు 5 lakhs ఉంది, $6,000 ఒరెన్బర్గ్లో ఫీజు. ఎందుకు ఉందంటే మిడిల్ మెన్ అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటారంటే, బహుశా వాళ్ళ మెయింటెనెన్స్ కూడా హై మెయింటెనెన్స్ ఉండొచ్చు, కొంత కాలేజ్ ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి ఏ కారణాలు అంటే నాకు తెలియదు. ఇక్కడ ఏముందంటే ఉన్నదానికంటే నేను ఎక్కువ కడతావు, నీకు తెలియదు ట్రాన్స్పరెన్సీ. అందుకే ట్రై పార్టీ అగ్రిమెంట్స్ ఏముందంటే మోనోపోలీ జరుగుతుంది, ఒక్కడే చేస్తాడు, ఎవరిని ఎంటర్ కానీ. ఇప్పుడు యారోస్లావ్లో ఒక్కరు కాదు, చాలామంది వర్క్ చేస్తారు. హోమ్స్లో చాలామంది వర్క్ చేస్తారు, పీటర్స్బర్గ్లో చాలామంది, కజాన్లో చాలామంది. అలా చాలామంది వర్క్ చేసినప్పుడు ఏంటంటే నువ్వు ఉన్న దాని మీద ఎక్కువ పెట్టలేవు. ఎప్పుడైతే ఒకదానికి ఒకడే వర్క్ చేస్తావో నీ ఇష్టం, నువ్వేం చేస్తావు నీకు అసలు నీ ఇష్టం, నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు, అడిగేవాడు ఉండడు. సో ఇక్కడ నథింగ్ టు లూజ్. హూ ఇస్ లూజింగ్? యూ. ఉన్నదానికంటే ఎక్కువ పెట్టి నువ్వు లూజ్ అవుతున్నావు. అండ్ అలాంటి కాలేజెస్ చెప్తాను, ట్రై పార్టీ కాలేజెస్ చెప్తాను. ఒరెన్బర్గ్, మారి, పర్మ్, పెన్జా, ఉలినాస్క్, మార్దోవియా, నార్థన్ స్టేట్, ద సో కాల్డ్ టాప్ యూనివర్సిటీస్ అని వాళ్ళు చేసే ఘనకార్యంలో ఉంటాయి. సో వాళ్ళు దే ఆర్ లూజింగ్ నథింగ్. టాప్ యూనివర్సిటీస్ అని ప్రమోట్ చేసుకుంటున్నారు అండ్ యు ఆర్ పేయింగ్ దెమ్ ఉన్నదానికంటే ఎక్కువ. ఎప్పుడైనా నువ్వు రీజియన్ స్టడీ చేయి. ఒరెన్బర్గ్ లాంటి సిటీలు ఎందుకంటే 5 లక్షలు కట్టాలి? మాస్కోనా, కజానా, అది మారీలు ఎందుకంటే కట్టాలి? మారీలో 5 lakhs. పెన్జా, పర్మ్లు ఎందుకు కట్టాలి? అసలు ఉలినాస్కో 3 lakhs ఎందుకు కట్టాలి? ఓమ్స్ లాంటి పెద్ద సిటీలోనే మనకు 2.89 దొరుకుతుంది, యారోస్లావ్ 2.6, ఇక్కడ 3 lakhs అంట.
మార్దవ్య ఇంకా దారుణం, $4,500 ఏకంగా, అంటే 3,60,000 అంట ఫీజు. సరాన్స్క్ రీజన్ 4 lakh పాపులేషన్, గట్టిగా మాట్లాడితే 280 ఉండాలి దాని ఫీజు. నార్థన్ స్టేట్ ఇంకా దారుణం, చిన్న పైన ఎక్కడో ఉంటుంది నార్థన్ స్టేట్, వాళ్ళు కూడా 5 lakhs. మళ్ళీ ఈ సోకాల్ టాప్ యూనివర్సిటీస్ అండి. ఏమైందంటే ఒక 10 మంది వాళ్ళ వెబ్సైట్లో టాప్ యూనివర్సిటీస్ అని రాశారనుకోండి, మీరు సెర్చ్ చేసినప్పుడు అయ్యే కనపడతాయి. సో 4-5 వెబ్సైట్లో ఈ టాప్ యూనివర్సిటీస్ అంటే అదే టాప్ యూనివర్సిటీస్ అనుకుంటున్నారు. సో చాలామంది నన్ను అడిగారు ఈ క్వశ్చన్, అంటే ఎక్కడి నుంచి టాప్ యూనివర్సిటీస్ అండి, మీరు ఎలా డిసైడ్ చేస్తారు, మీకు ఏం తెలుసు, రష్యాలో జరుగుతున్నాయి ఇంటర్నల్ ఏం తెలుసు అని నేను చెప్తాను. సో ఏదైనా చూస్ చేసుకోండి, ట్రైపార్టీలో మనకేమి అన్యాయం ఏం జరగదు, కానీ ఉన్నదానికంటే ఎక్కువ కట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్డ్ కంపెనీసే, ఏమన్నా అయితే కాలేజ్ కూడా యాక్షన్ తీసుకుంటుంది. ఒక తప్పు చేయొద్దు, మొత్తం 6 years కలిపి ఒకేసారి కట్టడం అలాంటి పిచ్చి పనులు చేయొద్దు. సెమిస్టర్ వైజ్ కట్టుకోండి, ఇక్కడ కూడా అంతే, సెమిస్టర్ వైజ్ కట్టుకోండి, లేకపోతే ఇయర్ వైజ్ కట్టుకోండి. మొత్తం ఒకేసారి 6 years డబ్బులు సిస్టమే లేదు ఇక్కడ, ఏ యూనివర్సిటీనా ఇయర్కి కట్టించుకుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వీడియో అబౌట్ biparty and triparty contracts. Thank you.